మేతి బాజ్రా రోటీ. మేతి బాజ్రా రోటీ. ఓకే, ఇందులో కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అన్నీ ఇంక్లూడెడ్గా ఉంటాయి. అవును. సో ముఖ్యంగా బ్రెయిన్ అంటేనే చాలా డెలికేట్ ఆర్గన్, అందరు భయపడుతూ ఉంటారు దానికి. ఏమైనా కొంచెం సీరియస్ కండిషన్స్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజెస్లో మనం ఫుడ్తో కూడా కొంతవరకు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అవును. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్గా మనకు సజ్జల పిండి అండ్ మేథి తీసుకొచ్చేసాను. మెంతి కూర తీసుకొచ్చు. కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ యూజువల్గా పరాటాస్ రోటీస్ ఎలా చేసుకుంటామో ఆ కైండ్లో వెళ్ళిపోతుంది. అంతే. అది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఈ ఆకుకూరని కొంచెం సార్ట్ చేసుకోవాలి. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు అంటే ఒకటా రెండో రోటీస్ అంటే స్టఫ్డ్ లాగా అనిపిస్తుంది కాబట్టి. ఇది మనం 2 రోటీస్ తీసుకోవచ్చు, అది కూడా పామ్ సైజు ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఏ టైంలో తీసుకోవాలి? ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ పర్ఫెక్ట్ ఆప్షన్. లంచ్లో వచ్చేసి వాళ్ళు చక్కగా రైస్ తింటేనే బెటర్. ఓకే, సో నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఇంకో స్పూన్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిర్చి, ఎలాగో మనం సపరేట్గా కర్రీ ఏం చేసుకోం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత స్పైసెస్ కూడా వేసుకుందాం. ముందుగా ఉప్పు, జీరా పౌడర్, ధనియా పొడి కూడా కొంచెం, తర్వాత ఇప్పుడు మేతి కూర కూడా వేసేస్తున్నాం. సో ముందే ఇలా సార్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ పచ్చితనం అనేది టోటల్గా కంప్లీట్గా పోతుంది అనమాట. అవును. ఓకే, సో ఇంకా ఏం కైండ్ ఆఫ్ ఆకుకూరలు తీసుకోవచ్చు ఇలా బ్రెయిన్ డిసీజ్తో బాధపడుతున్నాం? ఓకే, సో వాళ్ళు అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు, వాళ్ళకి రెస్ట్రిక్షన్ అనేది ఏమీ ఉండదు. సో మేతి కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఎవ్రీడే వాళ్ళు స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. అండ్ సేమ్ విత్ ద ఫ్లవర్స్లో కూడా. అంటే ఇప్పుడు మనము బాజ్రాది యూస్ చేస్తున్నాము, జోర్ పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వాళ్ళు ఎప్పుడు స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఓకే, సో అయితే పర్ఫెక్ట్గా సార్ట్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ మనం పిండి కలుపుకుందాము. పిండి కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో కొంచెం బాజ్రా పిండి, సజ్జల పిండి, ఆ స్టఫ్ ఇందులో వేసేసుకుందాం. అలాగే కొంచెం పెరుగు, ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. అంతే. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు గోధుమ పిండి కాకుండా ఇలా ఫ్లవర్స్ కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉంటే బెటర్ అనమాట. అవును, ఇందులో ఏంటంటే కొంచెం ఫైబర్ కానీ మనకు మినరల్స్ కానీ ఎక్కువగా లభిస్తాయి ఇలా చేస్తే. కొంచెం పెరుగు వేసుకున్నాము. పెరుగు వేసుకున్నాము. ఒకవేళ పెరుగుతోనే సరిపోతుంది కలుపుకోవడం అంటే ఓకే, లేదంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి.
కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే. సో కొంచెం సజ్జపిండి కాబట్టి కొంచెం స్టిక్కీ నేచర్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. అంతే. సో యూజువల్గా ఎప్పటికప్పుడు మనం ఏదైతే బ్రెయిన్ డిసీజ్ ఇందాక మీరు చెప్పారో అది కంట్రోల్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి అంటే స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి ప్రతి ఒక్కటి, ఆయిల్స్ దగ్గర నుంచి మనకు ఆకుకూరల వరకు అనమాట. అన్నీ కూడా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అందుతుంది. సో అండ్ అలాగే మనకు బ్లడ్ సర్క్యులేషన్ కానీ గ్లూకోజ్ అందడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కలుపుతూ ఉండండి, నేను ఈలోపు తవా కూడా వేడి చేసేస్తాను. ఓకే. సో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం. సో డవ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మనం రోటీ లాగా చేస్తాం. సో పామ్ సైజ్ తీసుకుంటే బెటర్ అంటారా రోటీస్? పామ్ సైజ్ 2 తీసుకుంటే బెటర్. ఓకే. సో మనం పిండి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా మనం రోటీ చేసేసుకుందాం. ఓకే. సో చక్కగా మనం చేతితో ఒత్తుకుంటేనే బెటర్ అనుకుంటా. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కదా, చేతితోనే ఒత్తేసుకుందాం. ఓకే. సో మెంతి కూర యూస్ చేసాం. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆకుకూరలు కూడా మనము రీప్లేస్ చేస్తూ ఉండొచ్చు. రీప్లేస్ చేస్తూ ఉండొచ్చు. ఎప్పుడు మనం ఇలా కొంచెం కార్బ్స్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్లో తీసుకుంటే డైజెషన్కి కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది మెయిన్. సో చక్కగా మనకు పామ్ సైజ్ వచ్చింది. పైన కూడా అలా ఆయిల్ వేసేసి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనకు చపాతీ కూడా అయిపోయింది రోటీ. సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేస్తాం. సో చాలా యమ్మీగా అనిపిస్తుంది. రెడీ అయిపోయినట్టేనా మరి? మేతి బాజ్రా రోటీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన మేతి బాజ్రా రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మేతి బాజ్రా రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతి కూర 1 కప్పు, పెరుగు 1 కప్పు, సజ్జపిండి 1 కప్పు. మేతి బాజ్రా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తరిగిన మెంతి కూర వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, వేయించుకున్న మెంతి కూర మిశ్రమం, పెరుగు, కాస్త నీళ్లు వేసి అలాగే నూనె కూడా కొద్దిగా వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకున్న తర్వాత ఒత్తుకున్న రోటీని తవాపై వేసి నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేతి బాజ్రా రోటీ రెడీ.